వైసీపీలో అసంతృప్తులు ఎక్కువైపోయారు అనేది మనం చూస్తున్నాం. అలానే వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బయటకు వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చేసారు. అంటే బయటకు వచ్చేస్తున్నారు, వైసీపీకి బాయ్ బాయ్ చెప్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అలజడి వాతావరణం నెలకొంది. దానికి కారణం ఏంటంటే గ్రాఫ్ బాగలేదని చెప్పేసి దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కొంతమంది ఎంపీలు కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎవరికి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందో అనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగుల్లో కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో అనేక మంది తిరుగుబాటు బావుట ఎగరవేశారు. రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి కూడా తిరుగుబాటు బావుట ఎగరవేసి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది అని చెప్పి మనం ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే నెల్లూరు జిల్లా నుంచి ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఆయన సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన యువ నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అక్కడి నుంచి ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు. అంతకుముందు అసహనం, అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఎవరికి వాళ్లే బలమైనటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరికి వాళ్లే కాముకున్నారు. కానీ ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అనేది కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు అది దాదాపుగా తారాస్థాయికి చేరేటువంటి పరిస్థితి. రేపు 3వ లిస్టు రేపు ఎల్లుండో రాబోతుంది. సో 3వ లిస్టు కనుక వస్తే కనుక ఇప్పటికే ఉన్నటువంటి అసంతృప్తి, అసహనం అనేది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ తిరుగుబాటు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక నెల్లూరు జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి లీడర్లు చేరిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక బలమైనటువంటి లీడర్ అక్కడ. ప్లస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి బాగా ఇష్టపడేటువంటి లీడర్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకళ్ళు. ఆయన వల్ల పార్టీకి బెనిఫిట్స్ ఉన్నాయి. పార్టీ వల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. అయితే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలనేటువంటి ఒక కండిషన్ జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పెట్టారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. కానీ ఈసారి నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఒక కండిషన్ జగన్మోహన్ రెడ్డి పెట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ నెల్లూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఉండేటువంటి అభ్యర్థులు మార్చాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఏంటి ఆ కండిషన్? ఏ అసెంబ్లీ స్థానాల పరిధిలో అంటే ఉదయగిరి అసెంబ్లీ స్థానం, అలాగే కావలి అసెంబ్లీ స్థానం, నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఉండేటువంటి అభ్యర్థులను మార్చాలి అని చెప్పి ఆయన కండిషన్ పెట్టినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నో అని చెప్పి తిరస్కరించారని చెప్పి తెలుస్తుంది. ఆ తిరస్కారాన్ని జీర్ణించుకోలేనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అసహనంగా, అసంతృప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎవరి ద్వారా ఆయన్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనే ప్రశ్న వేసుకుంటే కనుక ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్. నెల్లూరు జిల్లాలో ఆనం రాజకీయం అంటే అందరికీ తెలిసింది. ప్లస్ ఆనం వర్గం అనేది బలమైనటువంటి వర్గం. ప్లస్ బంధుత్వాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కూడా వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం సీరియస్ గా జరుగుతుంది. దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. ఆ ప్రయత్నం కూడా ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు కనుక ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్నటువంటి ఆపరేషన్ కనుక సక్సెస్ అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ తోటి సంబంధాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆయన కనుక ఒకవేళ తెలుగుదేశం పార్టీకి వస్తే నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అదే కనుక ఆపరేషన్ సక్సెస్ అయితే కనుక నెల్లూరు జిల్లాలో కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇది ఒక పెద్ద ఆపరేషన్.
ఇది ఒక పెద్ద ఆపరేషన్. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ గా నెల్లూరు జిల్లాలో మారబోతుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రేపు ఎల్లుండో 2-3 రోజుల్లో గుడ్ బై చెప్తారనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఎట్ ద సేమ్ టైం నెల్లూరు సంబంధించినటువంటి ఎంపీగా ఆయనకి కన్ఫర్మ్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో కలిశారు శనివారం రోజు రహస్యంగా అని చెప్పి తెలుస్తూ ఉంది. సో రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిశారు. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇస్తామని చెప్పి హామీ తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు ఒంగోలు నుంచి. సో ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పుడు టాక్ నడుస్తుంది. ఒకవేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక తెలుగుదేశం పార్టీలోకి రాకపోతే మాగుంట రాఘవరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తామని చెప్పి కూడా ఒక ఒపీనియన్ కి తెలుగుదేశం పార్టీ వచ్చినట్టు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక ప్రచారం. సో ఇదంతా కూడా నెల్లూరు జిల్లాని బేస్ చేసుకుని నడుస్తున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి గేమ్ ఇది, రాజకీయపరమైన ఆపరేషన్ ఇది. సో నెల్లూరు జిల్లా నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు ప్రారంభమైంది కాబట్టి అక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి అనేటువంటి విషయం ఆలోచనతోటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఆపరేషన్ కొనసాగిస్తుంది. పైగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం మెజారిటీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గానికి, కడప రెడ్డి సామాజిక వర్గానికి చాలా కాలంగా కూడా అంతర్యుద్ధం అనేది ఒకటి ఉంటుంది, ప్రచరణ యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పరంగా కూడా ఇప్పుడు అది తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. విజయసాయి రెడ్డి కూడా తన బావమర్దిని తెలుగుదేశం పార్టీలోకి పంపించారని నడుస్తుంది టాకు. ఈ క్రమంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి పంపించేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు సంకేతాలు కూడా ఆయనే ఇండైరెక్ట్ గా ఇచ్చారనేది కూడా ఇంకొకటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇవన్నీ కనుక చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ తెలుగుదేశం పార్టీకి అని చెప్పుకోవచ్చు, అది కనుక సక్సెస్ అయితే కనుక. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆల్మోస్ట్ ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించినట్టు అవుతుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. బట్ ఆయన పెట్టినటువంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారని అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టిన కండిషన్ ని యాక్సెప్ట్ చేసే అవకాశం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంఘర్షణ అయితే కొనసాగుతుంది. ఈ సంఘర్షణ ఎటువైపు దారితీస్తుంది అనేది మనం వేచి చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్లో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.